అధికారం గురించో లేకపోతే మాకు పదవుల గురించో నేను మాట్లాడడం లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 50 సంవత్సరాల రాజకీయాల్లో పదవులు చేయడం కాదు, 5 కోట్ల మంది తెలుగు ప్రజలు దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా నాలికి చివర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పదవులు అక్కర్లేదు. ఆయన ఆతృత, ఆయన తాపత్రయం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, భవిష్యత్ తరాలకు బాగు చేయాలి. తెలుగు కమ్యూనిటీ ఈ దేశంలో ప్రపంచంలో అత్యున్నత కమ్యూనిటీగా ఉండాలని ఒక తపనతో పనిచేస్తున్నారు. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నిండు సభలో చేతులు జోడించి మాట్లాడుతున్నాను, మొక్కుతున్నాను, వైకుంఠపాలి ఆట ఆడొద్దు. మీరు వైకుంఠపాలి ఆడాడి ఏదో వచ్చారని ఏదో ఇస్తారని ప్రలోభాలకు లొంగి మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇది ప్రజలందరూ నేను చెప్పానని కాదు, విజ్ఞతతో ఆలోచించండి. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి అని చెప్పి కోరుతూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా 5 కోట్ల మంది ప్రజల తరపున, ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆంధ్రుల తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాగా మాట్లాడారు.